ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రాజమండ్రిలో గోకవరం బస్టాండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి వివిధ దళిత సంఘాల నాయకులు సమ్మె చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఆంధ్రప్రదేశ్లో మాలలే వ్యతిరేకమనే ఒక దురాభిప్రాయం మరి ప్రజల్లో తీసుకొచ్చింది ఈ గవర్నమెంట్లు. కానీ ఎప్పుడైతే ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ జడ్జిమెంట్ని మరి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో ఈ యొక్క రిజర్వేషన్లకు వ్యతిరేకం ఒక మాలలే కాదు, భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైన విషయాన్ని గుర్తు చేస్తూ భారతదేశ వ్యాప్తంగా జరిగిన బంద్ తర్వాత ఈరోజు ఢిల్లీలో మరి ఢిల్లీ ముట్టడి పిలుపునివ్వడం జరిగింది. దానికి అనుసంధానంగా భారతదేశంలో ఉన్నటువంటి కలెక్టరేట్లన్నింటినీ కూడా ముట్టడిచ్చి ఈ అనుసంఘీకరంగా ఈ యొక్క ర్యాలీని చేయడం జరుగుతుంది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు కూడా ఈ మాలలే వ్యతిరేకం ఈ యొక్క వర్గీకరణ అనే విషయాన్ని కాదని రుజువు చేస్తూ భారతదేశంలో ఎవరైతే రిజర్వేషన్లు అనిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ రిజర్వేషన్లు వర్గీకరించడం తప్పని అభిప్రాయానికి వచ్చడం జరిగింది. దీన్ని గుర్తించి ప్రభుత్వాలు ఎప్పటికైనా ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయాన్ని రద్దు చేసి మరి యథాతథంగా రిజర్వేషన్ ఉంచాలని, రిజర్వేషన్ పూర్తిని దెబ్బతీయకూడదని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజున రెండో ఉద్యమంగా చేస్తున్న ఈ కలెక్టరేట్లకి వినతిపత్రం ఇచ్చేది సంఘీభావంగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న అతిపెద్ద ర్యాలీకి సంఘీభావంగా జరుగుతున్న ఈ రాజమండ్రి ఉద్యమానికి అన్ని పేటల్లో ఉన్న యువకులు కూడా రావాలని కోరుచున్నాం. ఎందుకంటే ఇది ఒక ఇంటి సమస్య కాదు, ప్రతి ఒక్కరి యొక్క విద్య ఉపాధి మీద ఆధారపడింది. కాబట్టి తొలి ఉద్యమంలో చేసిన వాళ్ళగా మేము కూడా పాల్గొంటున్నాం. చాలామంది యువతకి తెలియదు కాబట్టి తెలియజేయాలనే ఉద్దేశంతో నడుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాదిగలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మాలల కన్నా మాదిగలు ఎక్కువ ఉద్యమిస్తున్నారు ఎస్సీ వర్గీకరణ వద్దని. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ మాలలు కూడా గ్రహించి మాతో కలిసి రావాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆగస్టు 1వ తారీఖుని ఈ భారతదేశ అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో 40 కోట్ల ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 341కు వ్యతిరేకం. అదేవిధంగా 5 జడ్జిలు జస్టిస్ చెన్నై వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణకి కోర్టులకు కానీ లేకపోతే దేనికి హక్కు లేదు, వర్గీకరణ చేయాలంటే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్లో యాక్ట్ అవ్వాలని క్లియర్గా చెప్పినప్పటికీ ఒక 7 జడ్జిలతో దుర్దేశంగా కావాలని ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేయాలనే ఉద్దేశంతో ఒక తీర్పును రాయించుకున్నట్లు భారతదేశ ఎస్సీ ఎస్టీ ప్రజలందరూ కలిసి పూర్తిగా నమ్ముతున్నాము. దీని వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరగడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో ఉన్న అందరు నాయకత్వంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లా కార్యాలయాల్లో, మండల కార్యాలయాల్లో నిరసన తెలియజేయాలని ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ పిలుపు మేరకు ఈరోజు ఇక్కడి నుంచి మేము గోకవరం బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ గారు ఆఫీస్కి వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పుని సుప్రీంకోర్టు తిరిగి సుమోటుగా వెనక్కి తీసుకుని యథావిధిగా వర్గీకరణ విషయం పార్లమెంట్ కానీ 341 ఆర్టికల్లో అమెండ్ చేస్తే కానీ చేయకూడదు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని అంటే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీని స్టార్ట్ చేస్తున్నాం.